గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మనం చేసే ప్రార్థనలో అనేక రకాల ప్రార్థనలో బహుశక్తివంతమైన ప్రార్థనలో ఒక ప్రార్థన ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఒక అభివృద్ధి కొరకు కానీ, ఒక మేలు గురించి కానీ, నూతన ఆశీర్వాదం గురించి కానీ మన జీవితంలో ఏమైనా ప్రార్థన చేయాలంటే దేవుని ఆశీర్వాదము త్వరగా మన జీవితంలోకి వచ్చే ప్రార్థన ఏంటంటే కృతజ్ఞతలతో కూడిన ప్రార్థన. మనం ఎప్పుడైతే మన ప్రార్థన విజ్ఞాపనలో కృతజ్ఞతలు ఎప్పుడైతే చెప్తూ ఉంటామో ఆల్రెడీ పొందుకున్న మేలుని బట్టి దేవునికి మన ప్రార్థనలు ఎక్కువ కృతజ్ఞతలు చెల్లిస్తామో మన అవసరతలన్నీ ఆయనకి తెలుసు. మన అవసరత అడగకముందే మన కృతజ్ఞతలతోనే మన యొక్క ప్రతి అవసరతను తీర్చే దేవుడు మన దేవుడు. కొన్ని ఉదాహరణలు బైబిల్లో మనం చదువుకుందాం. దేవుడైన ప్రభు అయిన యేసయ్య భూమి మీద మనిషిగా ఉన్నప్పుడు ఆయన సువార్త ప్రకటిస్తూ ఆయా సువార్తకి ప్రభు చెప్పే వాక్యాన్ని వినటానికి వేలాది మంది వచ్చి వాక్యాలు వింటూ తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో వారు ఆకలి ఉన్నప్పుడు వారిని పోషించిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని రొట్టెలను చేపలను మరియు 4,000 మందికి ఒకేసారి పంచిపెట్టాడు. ఆయన దాన్ని మల్టిప్లై చేశాడు. దేవుడు కొన్ని రొట్టెలు కొన్ని చేపల్ని గట్టిగా అయితే 10 మందికి కూడా సరిపోని 20 మందికి సరిపోని ఆ యొక్క రొట్టెలను చేపలను 4,000 మందికి సరిపడగా ఎలా మల్టిప్లై అయిన ఆ మిరాకిల్ ఎలా జరిగింది అంటే అక్కడ క్లియర్ ఒకటే మాట ఉంటుంది. ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞతలు చెల్లించి. చూద్దాం ఆ మాట. మత్తయి సువార్త 15:36. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. ఎన్ని రొట్టెలు ఉన్నాయి అక్కడ? 7 రొట్టెలు కొన్ని చేపలు మాత్రమే. 10 మందికి సరిపోవచ్చు. అవి 4,000 మందికి సరిపడగా మల్టిప్లై అయిపోయినాయి అంటే దాని ముందు యేసు ప్రభు చేసిన పని ఏంటట? కృతజ్ఞతలు చెల్లించి అనందా, ప్రార్థించి అనందా? కృతజ్ఞతలు చెల్లించి. కృతజ్ఞతలు చెల్లించడం అంటేనే ఒక పవర్ఫుల్ ప్రేయర్ అనమాట. అలాగే 5 రొట్టెలు 2 చేపలను కూడా 5,000 మందికి పంచిన సందర్భంలో కూడా మత్తయి సువార్త 14:19. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని ఆకాశం వైపు ఆశీర్వదించి లేక స్తోత్రము చేసి అనే మాట విన్నా. దేవుని ప్రేస్ చేశాడు. ప్రభువా ఇవి ఇచ్చినందుకు నీకు వందనాలు అని దేవుని యొక్క కృపను బట్టి ఆ యొక్క కృతజ్ఞతలు చెల్లించారు. కృతజ్ఞతలు చెల్లించగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృతజ్ఞతలను అంగీకరించి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది సరిపడగా దాన్ని అభివృద్ధి చేస్తూ పంచే కొలది ఊరుతూనే ఉన్నాయి, మల్టిప్లై చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు చేసిన అద్భుతాల్లో అతిపెద్ద అద్భుతం చచ్చిపోయి సమాధి చేయబడి 4 రోజుల తర్వాత లేపబడిన లాజరు. యేసు ప్రభు లాజరు చనిపోయిన 4 రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత ఆ సమాధి మీద ఉన్న రాయిని తరలించండి అని చెప్పి లాజరు బయటికి రా అన్న వెంటనే లాజరు బయటకు వచ్చాడు. కానీ లాజరు బయటికి రా అని చెప్పకముందు ప్రభు చేసిన పని ఏంటండి? అది కూడా చదువుదాం. యోహాను సువార్త 11:41. 11:41. అంతట వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తండ్రి ఆ లాజర్ని బయటికి రప్పించు, ఒకసారి బ్రతికిచ్చు, నీ కార్యము ఏమి కాదు, కృతజ్ఞతలు చెల్లించాడు అంతే. జస్ట్ హీ థ్యాంక్డ్ గాడ్. కృతజ్ఞతలు చెల్లించి లాజరు బయటికి రా అన్నాడు అంతే. ఈ ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉంటే ప్రార్థనలో ముఖ్యమైన ప్రార్థన కృతజ్ఞతలతో కూడిన ప్రార్థన. అందునే పౌలు భక్తుడు ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 అంటారు, మన ప్రార్థన విజ్ఞాపనలు ఎలా ఉండాలట? కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. కృతజ్ఞతాపూర్వకముగా మీ ప్రార్థనలు తెలియచేస్తే అది చాలా ఇంపైన, చాలా
ప్రీతికరమైనటువంటి ప్రార్థన అవుతుందట దేవుని దృష్టిలో. అందుకనే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 1 తెస్సలోనికీయులకు రాసిన 1 పత్రిక 5:18. కనుక ఈరోజు ఈ వాక్యము అనుదిన ఆత్మీయ ఆహారంగా మనం తీసుకుంటున్న మనమందరము కూడా ఏదైనా ఒక విషయం గురించి దేవునికి అడగాలంటే ఎక్కువగా మనకి ఉండవలసింది థ్యాంక్స్ గివింగ్ చెప్దాం. ఆల్రెడీ పొందుకున్న వాటి బట్టి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిద్దాం. 5,000 మందికి ఫుడ్ పెట్టాలి, కానీ ఉన్న 5 రొట్టెలే. 5 రొట్టెలు బట్టి కృతజ్ఞతలు చెల్లించు, దాన్ని 5,000 మంది సరిపడగా దేవుడు చేస్తాడు. అంటే దాని యొక్క సత్యాన్ని, ఆ యొక్క వాక్య సత్యాన్ని తెలుసుకుని మన పర్సనల్ లైఫ్లో ఎలాగ అప్లై చేసుకోవాలంటే రాబోయే ఆశీర్వాదానికి ముందుగా దాని అది కావాలని అడిగే ముందుగా పొందుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని కృతజ్ఞతలు చెల్లిద్దాం. అప్పుడు దేవుడు మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదం రాబోయే కాలంలో దేవుడు మనకిస్తారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి కృతజ్ఞతలతో కూడిన ప్రార్థన చేసేవారిగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభు, కృపగల దేవ, ఈరోజు మాకిచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. మా ప్రార్థనలో దీనముగా నిన్ను వేడుకోవడమే కాకుండా అంతకంటే మించి ఆల్రెడీ పొందుకున్న ఆశీర్వాదాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మా విన్నపాలు మీకు తెలిపి మీ మహిమైశ్వర్యం పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మదేవుని అభిషేకం హెచ్చుగా మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.